నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజావారు రాణివారు సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయమైన కిరణ్ అబ్బవరం ఆ మూవీలో హీరోయిన్గా చేసిన రహస్య గోరఖ్తో తనకి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ ప్రేమలో పడి 2024 ఆగస్టు 22న వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక పెళ్ళైన 5 నెలలకే ప్రెగ్నెన్సీ న్యూస్ని అనౌన్స్ చేసి కిరణ్ అబ్బవరం తన ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తాజాగా కిరణ్ తన భార్య రహస్య గోరఖ్ శ్రీమంతం వేడుకల్ని ఘనంగా జరపగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. రహస్య గోరఖ్ చేసిన మొదటి మూవీయే హిట్ అయినా ఆ తర్వాత ఈమె ఎందుకు సినిమాల్లో యాక్ట్ చేయలేదు, కిరణ్ రహస్య హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకున్నారు, కిరణ్ అబ్బవరంని ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. కిరణ్ రెడ్డి అబ్బవరం అలియాస్ కిరణ్ అబ్బవరం ఇతను 1992 జూలై 15న ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద కాలువపల్లిలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి గోవర్ధన్ రెడ్డి, తల్లి మాధవి. ఇతనికి రామానుజుల రెడ్డి అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక కిరణ్ తండ్రి ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ గొర్రెలు పెంచుతూ వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. కిరణ్ తన స్కూలింగ్ ని జనగాంపల్లిలోని సిఎస్ఐ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కిరణ్కి చిన్నప్పటి నుండి సినిమాల మీద మక్కువ ఎక్కువగా ఉండేది. కానీ ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా బాగా చదివి తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలనుకునేవాడు. ఇక అలా తన ఇంటర్ని తిరుపతిలోని జూనియర్ కాలేజీలో పూర్తి చేసి తన బీటెక్ని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో పూర్తి చేశాడు. ఇక అలా తన బీటెక్ కోర్స్ పూర్తవగానే కిరణ్కి బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. దీంతో ఫ్యామిలీ కూడా ఇతనికి సపోర్ట్ చేయడంతో ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. అలా నెలకి 75,000 రూపాయలు సంపాదిస్తూ హ్యాపీగా గడుపుతున్న సమయంలో నిదానంగా తన జాబ్ తనకి బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. ఇక అలా 3 ఇయర్స్ నుండి ఒకే పని చేయడంతో ఆ జాబ్ని వదిలేసి వేరే ఏదైనా జాబ్ చేయాలనుకున్నాడు. ఇదే విషయంపై తన అన్నయ్య అయిన రామానుజులతో మాట్లాడుతూ తన పరిస్థితిని వివరించి తనకి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉందని, అందులో 2 ఇయర్స్ ట్రై చేశాక సక్సెస్ కాకపోతే ఇదే సాఫ్ట్వేర్ జాబ్ని కంటిన్యూ చేస్తా అని చెప్పడంతో రామానుజులు తన తమ్ముడికి సపోర్ట్ చేయాలనుకున్నాడు. దీంతో కిరణ్ మరుసటి రోజే తను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి అప్పటి వరకు దాచుకున్న డబ్బులతో 2015లో హైదరాబాద్కి వచ్చి కృష్ణానగర్లో ఒక రూమ్ని తీసుకోవడం జరిగింది. ఇక అప్పటి నుండి తన ప్రొఫైల్ని పట్టుకొని ప్రతి ఒక్క సినిమా ఆఫీస్కి తిరుగుతూ ఛాన్సులు అడిగిన ఎక్స్పీరియన్స్ లేని కారణంగా ఎవరు ఇతనికి ఛాన్స్లు ఇవ్వలేదు. దీంతో తన టాలెంట్ ని ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడే కిరణ్ కి అప్కమింగ్ డైరెక్టర్ అయిన గిరీష్ అనే అతనితో పరిచయం పెరిగి తను చెప్పిన స్టోరీ కిరణ్ కి నచ్చి తనే ప్రొడ్యూసర్గా హీరోగా గచ్చిబౌలి అనే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ని మొదలెట్టారు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేశాక యూట్యూబ్లో రిలీజ్ చేసిన అంతలా గుర్తింపు రాలేదు. దీంతో తనే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా హీరోగా మళ్ళీ మొదలైంది అనే మరో షార్ట్ ఫిల్మ్ని స్టార్ట్ చేయగా అది కూడా అంతంత మాత్రమే ఉండడంతో ఎక్స్పీరియన్స్ కోసం వానర సైన్యం అనే మరో షార్ట్ ఫిల్మ్ని కూడా తీశాడు. ఇక అలా అప్పటి నుండి ఓ మనసా రాయిలా 1991 అర్జున ఫాల్గుణ అని 15 షార్ట్ ఫిల్మ్స్ వరకు చేయగా వాటన్నింటినీ చూసిన ఒక అప్కమింగ్ డైరెక్టర్ కిరణ్కి తను తీయబోయే ఒక మూవీలో హీరోగా చేసే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో కిరణ్ తన కెరియర్ మారిపోతుందనుకున్నాడు. కానీ ఆ మూవీ 3 రోజుల షూటింగ్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోయింది. దీంతో కిరణ్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అలా 2015 నుండి 2019 వరకు ట్రై చేసిన సినిమాల్లో ఒక చిన్న పాత్ర కూడా రాలేదు. ఒకవేళ ఏదో ఒక మూవీలో ఛాన్స్ వచ్చినా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే గానీ ఛాన్స్ ఇవ్వమని చెప్పడంతో కిరణ్ ఇదే విషయం తన అన్నయ్యకి చెప్పగా తమ్ముడి బాధని అర్థం చేసుకున్న రామానుజుల రెడ్డి కిరణ్తో ఒక మంచి స్టోరీ ఉంటే చూడమని, ఏదో ఒకటి చేసి మనమే ఓన్గా ప్రొడ్యూస్ చేద్దామని, గెలిస్తే ఇండస్ట్రీలో కొనసాగుదాం, లేదంటే మళ్ళీ యథావిధిగా జాబ్లో కొనసాగిద్దామని ఎంకరేజ్ చేయడంతో కిరణ్తో అప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన రవి కిరణ్ కోలా అనే డైరెక్టర్ని కలవగా అతని దగ్గర ఉన్న స్టోరీ కిరణ్కి బాగా నచ్చడంతో ముందుగా తమ బ్యానర్లో చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని కొంతమంది ప్రొడ్యూసర్స్ని కలిసి ఈ స్టోరీ చెప్పిన కొత్త డైరెక్టర్ కొత్త హీరోతో చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కిరణ్ తన అన్నకి ఇదే విషయం చెప్పగా తమకి ఉన్న పొలాల్ని అమ్మేసి ఫ్రెండ్స్ దగ్గర కొంత డబ్బు అప్పుని తీసుకొని ఆ మూవీ చేయాలనుకున్నాడు. ఇక అలా డబ్బులన్నీ రెడీ అయ్యాక ఆర్టిస్టులని సెలెక్ట్ చేస్తూ హీరోయిన్ కోసం ఆడిషన్ని నిర్వహించగా అక్కడికి రహస్య గోరఖ్ అనే కొత్త అమ్మాయి రావడం జరిగింది. ఇక రహస్య గోరఖ్ అలియాస్ ఐశ్వర్య గోరఖ్ గురించి చెప్పాలంటే ఈమె 1994 మార్చి 26న హైదరాబాద్లో పుట్టి పెరిగింది.
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఇంజనీరింగ్ చదివేటప్పుడు రహస్యకి మోడలింగ్ వైపు ఇంట్రెస్ట్ పెరిగి కొన్ని అందాల పోటీలో కూడా పాల్గొనింది. అలా లక్స్ డ్రీమ్ గర్ల్ అనే టైటిల్ని కూడా విన్నాయి. సినిమాల్లో తన సత్తా చాటుకోవాలనుకుంది. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే రహస్యకి ఆకాశమంత ప్రేమ అనే షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ షార్ట్ ఫిలిం 2016లో యూట్యూబ్లో రిలీజ్ అయినా అంతలా గుర్తింపు రాకపోయేసరికి సినిమాల్లో హీరోయిన్గా చేయాలని గట్టిగా ప్రయత్నించగా తమిళ్లో శరబత్ అనే మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ రిలీజ్ అవ్వడానికి కాస్త లేట్ అవ్వడంతో అదే సమయంలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా కొత్త మూవీకి హీరోయిన్ కావాలని తెలుసుకున్న రహస్య ఆ మూవీ ఆడిషన్లో పాల్గొనగా అప్పటికే తమిళ్ మూవీ ద్వారా ఈమెకు కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉండడంతో రహస్యని ఆ మూవీకి హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే కిరణ్కి రహస్యకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ నటించిన మొదటి మూవీ రాజావారు రాణిగారు ఒక పెద్ద ప్రొడక్షన్ ద్వారా రిలీజ్ చేయాలని కిరణ్ మరియు అతని అన్న దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబుని కాంటాక్ట్ అవ్వగా అందులో సురేష్ బాబు స్పందిస్తూ ఆ మూవీని చూడడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అలా సురేష్ బాబుకి ఆ మూవీ బాగా నచ్చడంతో సినిమా బడ్జెట్ 1.5 కోటి అవ్వడంతో ఆ డబ్బుల్నిచ్చి సురేష్ బాబు ఆ మూవీ రైట్స్ని సొంతం చేసుకున్నాడు. ఇక అలా 2019 నవంబర్ 29న రాజావారు రాణిగారు మూవీ రిలీజ్ అయి థియేటర్లో ఓకే టాక్ వచ్చిన ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభించడంతో కిరణ్ తన అన్నతో కలిసి మరొక మూవీ చేయాలని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీకి కిరణే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరోగా చేయాలని డిసైడ్ అయిన అన్ని డిపార్ట్మెంట్స్ని తనే చేస్తే సినిమా సరిగా రాదేమో అని భయపడి డైరెక్షన్ బాధ్యతల్ని శ్రీధర్ అనే అతనికి అప్పగించి ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఇక అలా కిరణ్ అన్నయ్య డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తూ అన్ని చోట్ల రిలీజ్ చేయడంతో 6 కోట్లతో నిర్మించిన ఈ మూవీ 13 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయింది. దీంతో కిరణ్ ఈ 2 మూవీస్తో ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ సక్సెస్తో అన్నదమ్ములిద్దరూ సినిమాలనే ప్రొఫెషన్గా ఎంచుకొని తమ సత్తా చాటుకోవాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు కిరణ్ అన్నయ్య 2021 డిసెంబర్ 1న కడప నుండి ఇంటికి కారులో వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురై స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. ఇక అలా తనకి అన్ని విధాలుగా తోడు నీడగా ఉన్న అన్నయ్య మరణంతో కిరణ్ మానసికంగా కృంగిపోయాడు. అయినా తన అన్నయ్య ఆశ ప్రకారం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాలని అప్పటి నుండి ప్రొడక్షన్ని ఆపేసి హీరోగా చేయడం మొదలెట్టాడు. అలా సెబాస్టియన్ మూవీ చేయగా రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా ఆ తర్వాత వచ్చిన సమ్మతమే మూవీ ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో విజయ్ దేవరకొండ, కార్తికేయ, విశ్వక్సేన్ లాంటి హీరో డేట్స్ దొరకని వారంతా కిరణ్తో మూవీ చేయాలని అప్రోచ్ అవ్వగా వచ్చిన ఆఫర్స్ని వదులుకోకూడదని వాటన్నింట్లోనూ యాక్ట్ చేయడం మొదలెట్టాడు. అలా నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే మూవీని చేస్తూ వినరో భాగ్యం, విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ అనే మూవీస్ని బ్యాక్ టు బ్యాక్ చేస్తూ అవి రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో ఇలాగే కొనసాగితే మళ్ళీ కెరియర్ మొదటికి వస్తుందని గ్రహించిన కిరణ్ అప్పటి నుండి కాస్త ఆచితూచి మూవీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే 2019 నుండి రహస్యతో రహస్యంగా ప్రేమాయణం నడుపుతున్న కిరణ్ వీరి రిలేషన్పై మీడియాలో ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా తాము జస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతూ కవర్ చేస్తుండేవారు. అంతేకాకుండా రహస్య, రాజుగారు, రాణివారు మూవీ తర్వాత ఏ మూవీలోనూ యాక్ట్ చేసేందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో మూవీస్ చేయాలంటే, అందులోనూ ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్స్తో క్లోజ్గా ఉండాల్సి వస్తుంది. కానీ రహస్య అప్పటికే కిరణ్తో పీకల్లోతు ప్రేమలో ఉండడంతో కిరణ్ ప్రేమ కోసం తన సినిమా కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అలా 5 సంవత్సరాల నుండి రహస్య వెయిట్ చేస్తున్న కిరణ్ మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉండేవాడు. దీంతో రహస్య తల్లిదండ్రులు రహస్యతో కిరణ్ని పెళ్లి చేసుకోవాలంటే త్వరగా చేసుకోమని, లేదంటే వేరే అబ్బాయితో పెళ్లి చేస్తామని చెప్పడంతో రహస్యని వదులుకోవడానికి సిద్ధంగా లేని కిరణ్ 2024 మార్చి 15న రహస్యతో ఎంగేజ్మెంట్ చేసుకొని తమ రిలేషన్ని అఫీషియల్ చేశాడు. ఇక ఈ మధ్యలోనే రహస్యకి ఒక తెలుగు, ఒక తమిళ్ మూవీలో హీరోయిన్గా ఆఫర్ రావడంతో రహస్య సినిమాల్లో యాక్ట్ చేయడం ఇష్టం లేని కిరణ్ హడావిడిగా ఆగస్టు 22న కూర్గ్లోని ఒక రెసార్ట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకొని వాటికి సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. అలా అప్పటి నుండి అటు ప్రొఫెషనల్, ఇటు పర్సనల్ లైఫ్ బాగా సాగుతుండగా తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అనౌన్స్ చేసి ఇప్పుడు శ్రీమంతంకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరికి అభిమానులు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు. కిరణ్ అబ్బవరం నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.